ఛానల్లోకి స్వాగతం. రేపటి నుండి మిథున రాశి వారి యొక్క జీవితంలోకి అదృష్టం ఎంటర్ అవ్వబోతుంది. ప్రపంచంలో మిథున రాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చూడండి. అయితే రేపటి నుండి మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలోకి వచ్చే ఆ అదృష్ట ఫలితాలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులను ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పారు. ఈ రాశి విశ్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. బాల్యం నుండి కష్టాలను ఎత్తుపల్లాలను వీరు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. అలాగే మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని, వయసు కనిపించనియని యువ కళను కూడా కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహం, ఆజానుబాహు తత్వం కలిగి ఉంటారు. అయితే మిథున రాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే రేపటి నుండి వీరి యొక్క జీవితంలో అదృష్టం ఎంటర్ అవ్వబోతుంది. గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. వీరి జీవితంలో ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు. ముఖ్యంగా వివాహం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క నిరీక్షణకు ఈ సమయంలో ప్రతిఫలం అయితే దక్కబోతుంది. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, ఆ సంబంధం మీకు అన్ని విధాలుగా నచ్చటం, అలాగే పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థికంగా డబ్బు సమకూరటం లేదని లోన్లు అప్లై చేసుకుని కావచ్చు, లేకపోతే ఎవరి నుండైనా డబ్బు అప్పుగా తీసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. మీరు వ్యాపారం ప్రారంభించడానికి డబ్బు సమకూరుతుంది. అలాగే లోన్ శాంక్షన్ అవ్వటం, ఈ విధంగా మీ జీవితంలో డబ్బు సమకూరటంతో ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరబోతుంది. ఇక అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేయటానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, లేకపోతే వ్యాపారాన్ని నడిపిస్తూ భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, ఈ సమయంలో వారు అనుకున్న ఫలితాలైతే దక్కబోతున్నాయి. మంచి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. దీంతో మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి బాటలో దూసుకుని వెళ్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో వారికున్నటువంటి సవాళ్లను అన్నింటినీ కూడా ఈ సమయంలో వారు అధిగమించగలుగుతారు. అలాగే చక్కటి సంబంధ బాంధవ్యాలు మీ తోటి ఉద్యోగస్తులతో మీకు ఏర్పడతాయి. శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారతారు. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి, అర్హత ఉన్నవారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఎన్నో రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని వీరు సాధించబోతున్నారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి వీరికున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం ఎంటరవటం మూలంగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా వీరు పొందుకోబోతున్నారు. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. అలాగే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న వారికి ఉద్యోగం వచ్చింది అనే శుభవార్త వినిపించబోతుంది. ఉద్యోగార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలి అని కలలు కంటున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలోకి రేపటి నుండి అదృష్టం ఎంటర్ అవ్వబోతుంది. ఈ విధంగా వారి యొక్క జీవితంలో అద్భుతమైన అదృష్ట ఫలితాలనైతే వారు సొంతం చేసుకోబోతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా ఊహించని గణనీయమైన పెరుగుదలను కూడా వీరు చూస్తారు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షించబడతారు. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే అప్పుడప్పుడు దేవాలయాలకు బియ్యం మరియు పాలను దానం చేయండి. ఎక్కువగా బియ్యం భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది మరియు పాలు అభిషేకం లేదా ఇతర ఆచారాలను నిర్వహించడానికి ఉపయోగించబడతాయి. ఈ వస్తువులను దేవాలయాల్లో దానం చేయటం ద్వారా అపారమైన దైవానుగ్రహం లభిస్తుంది. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.